అనగనగా ఒక ఊర్లో ధనయ్య అనే ఒక నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు ఒట్టి ఆశపోతూ మరియు మిక్కిలి పిసనారి కూడాను. అతడు ఊరి వాళ్లతో మంచిగా పరిచయం పెంచుకొని తన నేతి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాడు. తన వ్యాపారం బాగా పెరగడంతో ధనయ్యకి దురాశ పుట్టుకొచ్చింది. అప్పుడు ధనయ్య నెయ్యిని కల్తీ చేయడం మొదలుపెట్టాడు. లాభాల మీద ఆశ కొద్దీ కల్తీ నెయ్యిని ఊర్లో వాళ్ళకే అమ్మేసేవాడు. ఒకసారి ఊరి పెద్ద ఇంట్లో పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు ఆ ఊరి పెద్ద ధనయ్యకి తన ఇంట్లో పెళ్లికి నెయ్యి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ధనయ్య ఊరి పెద్ద ఇంట్లో పెళ్లికి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశాడు. ఆ నెయ్యితో చేసిన మిఠాయిలు తిని చుట్టాలందరికీ వాంతులయ్యాయి. దాంతో ఆ ఊరి పెద్ద ధనయ్యని పిలిచి పంచాయతీ పెట్టించాడు. అప్పుడు పంచాయతీలో నెయ్యి కల్తీదని రుజువు కావడంతో ధనయ్యని దోషిగా నిర్ధారించారు. దాంతో శిక్ష ఖరారయ్యింది. అప్పుడు శిక్షగా 1000 వరహాల జరిమానా విధించారు. ధనయ్య నేను కట్టలేను అన్నాడు. 100 కొరడా దెబ్బలు విధించారు. దానికి కూడా ధనయ్య నేను దెబ్బలు తినలేను అన్నాడు. అయితే బిందెడు కల్తీ నెయ్యిని తాగమన్నారు. ఆశపోతూ ధనయ్యకి ఈ శిక్ష బాగా లాభసాటిగా అనిపించింది. సరేనన్నాడు. కాని సగం నెయ్యి తాగేసరికే గుడ్లు తేలేశాడు. అప్పుడు ధనయ్య ఇలా అన్నాడు, నేను నెయ్యి తాగలేను కానీ 100 కొరడా దెబ్బలైతే తింటాను అన్నాడు. సరే అని శిక్ష ప్రారంభించారు. కాని 50 దెబ్బలు తినేసరికే బోరుమన్నాడు. అప్పుడు ధనయ్యకి ఇవన్నీ తన వల్ల కాదు కాని వాళ్ళు అడిగినట్టు 1000 వరహాలు చెల్లించడం మంచిది అనుకున్నాడు. అప్పుడు నోరు మూసుకొని 1000 వరహాలు జరిమానాగా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. పిసనారి ధనయ్యకు తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. కాని ధనయ్య మాత్రం తన పిసనారితనంతోనూ ఆశపోతుతనంతోనూ వరుసగా అన్ని శిక్షలు అనుభవించాడు. అసలు ఇలాంటి వాళ్ళకి ఇదే సరైన శిక్ష అని అనిపించుకున్నాడు. దీన్ని బట్టి మనందరికీ అర్థమైన నీతి ఏంటంటే, తప్పు చేస్తే నిజం ఎప్పుడో ఒకప్పుడు బయట పడకా మానదు, శిక్ష పడకా మానదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి లూలా ల్యాండ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.